సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ LR7 పవన్. సో గైస్, ఇవాళ ఈ వీడియోలో చూసుకోవచ్చు, నాకైతే మై లక్ డిస్కౌంట్ అయితే 78 వచ్చింది అనమాట. మీకు ఎంత డిస్కౌంట్ వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో గైస్ చూసుకోవచ్చు, నాకైతే 8 డైమండ్స్ 2 డైమండ్స్ ఇది గ్లోవల్ కూడా ఉంది. సో ఇదైతే మా బ్రదర్ ఐడీలో అయితే తీసుకోవడం జరిగింది. మా బ్రదరే తీసుకున్నాడు, నేను చూశాను. ఫస్ట్ మా బ్రదర్ చెప్పాడు చూసుకోవచ్చు డిస్కౌంట్ అనేది వచ్చింది అని. నేను కూడా ట్రై చేశాను కానీ నాకు 78 వచ్చింది గైస్. చాలా వింతగా అనిపించింది నాకు. నేను స్పిన్ ఎలా చేశానంటే అనుకోకుండా చేసేసాను అనమాట, ఏది తగిలితే అది. కానీ నాకు అక్కడ చూసుకోవచ్చు ఇప్పుడైతే ప్రస్తుతం 8 డైమండ్స్ ఉన్నాయి. నేనేమంతా ఇన్వెస్ట్ కూడా చేయను గైస్. బై ద వే ఏమన్నా అంటే చూసుకోవచ్చు, ఈ అమౌంట్ గురించి మాట్లాడుకుంటే ఇది చాలా బాగుందన్నమాట. నాకు ఏ డ్రాప్ పడింది అనుకోండి 30 రూపీస్ది 300 డైమండ్స్. లక్ బాగుంటే అది ఎప్పుడు లక్ బాగుంటుంది, కానీ అంటే మాకు ఈ ఐడిలో పడడం అనేది చాలా రేర్ అనమాట. కానీ పడదు గైస్, ఒక్కొక్కసారి పడితే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఈ అమౌంట్ తీసుకుంటాను. గ్లోబల్ మళ్ళీ మా కాడ అంత ఇంట్రెస్ట్ లేదనమాట. ఈ గ్లోబల్ ట్రై చేస్తాను. వద్దులేండి గైస్, ఎందుకు మాకు ఇట్లాంటి గ్లోబల్ మా కాడ ఉన్నాయన్నమాట. 8 గ్లోబల్ గైస్, ఇంకా అంతకుమించి ఇంకేం కావాలా. చూసుకుంటే ఇంకా ఫాల్కో ప్లేట్ అనమాట. ఏం పేరు అది, FALC ఏదో పెట్ట ఫాల్ కూడా అంటాము. అంటే ల్యాండింగ్ స్పీడ్గా అయిపోతుంది, అంటే బర్మోడా ర్యాంక్ కానీ అంటే ర్యాంక్ మ్యాచెస్లో నాకైతే ఇది చాలా యూస్ఫుల్గా అవుతుంది గైస్. ఎందుకంటే నేను కూడా తీసుకుందాం అనుకుంటున్నాను చాలా రోజుల నుంచి. ఇది వచ్చేసింది, ఇది తీసుకుంటాను. ఇది చాలా బెస్ట్ అనమాట. అవి రెండే గైస్ తీసుకుంటాను. మళ్ళీ స్విచ్ చేసేస్తే 10 డైమండ్స్ అనమాట. మా కాడ లేదు, ఏమొచ్చినా కూడా చూడలేకపోయాను. మా బ్రదర్ అకౌంట్లో స్విచ్ చేసి చూస్తే ఏదో బండిల్లో వచ్చినాయి అనమాట, అది కూడా 200 డైమండ్స్ అలాగా. సో గైస్, నేను చెప్పడం మర్చిపోయాను, మా బ్రదర్కి అయితే 80లోనే ఏదో లక్ డిస్కౌంట్ అయితే వచ్చిందనమాట. సో గైస్, చాలా రోజుల తర్వాత వీడియో అయితే తీయడం జరుగుతుంది, వారం అయిపోయి ఉంటుంది. సో గైస్, ఇప్పుడు చూసుకోవచ్చు LR7 చైతన్య, LR7 శివ బ్రో, అందరూ LR7 అనేది పేరు పెట్టండి గైస్. ఎన్ని బాట్లు చెప్పాను అనమాట, ఎవరు చెప్పలేదు. అంటే మా ఫ్రెండ్స్ చెప్పాను, మా తెలుగు ప్లేయర్కి పెట్టరా బాబు అంటే పెట్టడం లేదు. ఏం చేద్దాం గైస్, ఇలాంటి వాళ్ళు అంటే మీరు తప్పుగా తీసుకుందండి. ఉంటేనే పెట్టండి, లేకపోతే వదిలేయండి. ఎందుకంటే నేమ్ చేంజ్ ఉంటే మన స్క్వాడ్ అన్నట్టు ఉంటుంది గైస్. పక్కనోడు చూసి LR7 టీం వచ్చింది, LR7 స్క్వాడ్, క్లాసికల్ స్క్వాడ్ కానివ్వండి, బర్ముడా కానివ్వండి, ఒక బాగా మంచిగా ఉంటుంది గైస్. చూసుకోవచ్చు ఈ బ్రో అయితే మంచోడు అంటే బెస్ట్ అనమాట. చెప్పాలికే మార్చాడు, అతను చెప్పాడు ఆ బ్రో ఉంది నా కాడ మారుస్తాను అని. ఇలాంటి ప్లేయర్స్ ఉంటే ఇంకా బాగానే ఉంటుంది. చూద్దాం గైస్, ఆ బ్రదర్ని యాక్టివ్ గిల్ లీడర్ పెడదామా చూద్దాం, ట్రై చేద్దాం. ఎందుకంటే కొన్ని రోజులు గైస్ తీసుకుంటూ గిల్లో అది అబ్జర్వేషన్లో పెట్టారనమాట. కొన్ని రోజులు ఈ బ్రదర్ని అయితే బాగా మంచి ప్లేయర్ గైస్, ఎవరిని కిక్ చేయడు గైస్. ఇంకా కావాలంటే ఇన్వైట్ చేస్తాడు వాళ్ళ ఫ్రెండ్స్ని. ఇలాంటి మంచి సపోర్ట్ అనమాట, మాకు బిగ్ సపోర్ట్ అనమాట. చాలా మంచి బ్రదరు LR7 శివ. నేను చెప్పాను అలా మార్చేస్తాను, ఓకే బ్రో మారుస్తానని. కొందరు ఉంటారు గైస్. సో గైస్, ఎందుకు గైస్ వాళ్ళ గురించి మాకు డిస్కషన్. ఇప్పుడైతే మన ఐడిలో చూసుకోవచ్చు సర్ప్రైజ్ అయిపోయి ఉంటుంది. మీకు ఎప్పుడో రివీల్ చేసేసాను. కమ్యూనిటీ పోస్టులు కూడా చూస్తూ ఉండండి గైస్, ఎవరు చూడరు అనమాట. కమ్యూనిటీ పోస్టులు చూసుకోవచ్చు. హీరోయిక్ 2 స్టార్స్ అనుకోనింది 2019లో నుంచి ఆడుతున్నా గేమ్ ఆఫ్ ఫిబ్రవరి 2019. ఒక్కబారి హీరోయిక్కి వెళ్ళలేదు గైస్ లైఫ్లో. చాలామంది ఏమనుకుంటారంటే ఏంది బ్రో ఇది హీరోయిక్ తీసి కమ్యూనిటీ పోస్ట్లో స్టేటస్లో అవన్నీ పెడుతున్నా అని. నేను లైఫ్లో ఫస్ట్ టైమే అనమాట ఇది హీరోయిక్ వెళ్ళడము. నేను మీకు తెలియదు గైస్, వాల్పేపర్ కూడా అదే పెట్టుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం నేను ఎప్పుడు ఆలోచించలేదు అనమాట హీరోయిక్కి పోతా అని. జస్ట్ అలా ఫన్గా ఆడుకుంటూ వెళ్తూ ఉంటారనమాట. నేను మా బ్రదర్ కానివ్వండి, ర్యాండమ్ పీపుల్ వరల్డ్ చాట్ పీపుల్, ఫ్రెండ్స్, తెలుగు ప్లేయర్. మా తెలుగు ప్లేయర్ అయితే గ్రాండ్ మాస్టర్ అనమాట. చూసుకోండి, మన తెలుగు బాబు రెడ్డి చూసుకోవచ్చు. గ్రాండ్ మాస్టర్ కాకుండా మాస్టరే, నేను గ్రాండ్ మాస్టర్ నేను చూడండి. మాస్టర్ అది కూడా చాలా టఫ్ అనమాట. అతను చాలా హార్డ్ వర్క్ చేశాడు, అందుకనే వచ్చింది. సో గైస్, మొబైల్ ప్లేయర్స్ లెజెండ్. సో మళ్ళీ చూసుకోవచ్చు, ఇప్పుడైతే మేము క్లాసికల్ స్క్వాడ్ ఆడదాము, చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. సో గైస్, క్లాసికల్ స్క్వాడ్లో మనమైతే 6 స్టార్స్ అనమాట.
అవేమో చెప్పలేము గైస్, వస్తున్నాయి పోతున్నాయి. ర్యాండమ్ ప్లేయర్స్తో ఆడదాం. ఇవాళ వీడియో చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా. నో గన్ స్కిన్స్ అనకూడదు కానీ. సో గైస్ ఒక ఛాలెంజ్ చేద్దామా? వద్దులేండి గైస్, ఒక ఛాలెంజ్లో మళ్ళీ నేనే ఓడిపోతానేమో. గన్ స్కిన్స్ అయితే నేను చాలా ఎడిక్ట్ అయిపోయాను అనమాట. ఎందుకంటే గన్ స్కిన్స్, ఈవో గన్ స్కిన్స్ చాలామంది ఏమంటారంటే గన్ స్కిన్స్ తీసుకునే వాళ్ళకి గన్ స్కిన్స్ తీసే బ్రో వచ్చే కస్టమ్ రూమ్లోకి ఆడే అని. తీసుకెళ్ళి ఎందుకు బ్రో, ఇంకా గన్ స్కిన్స్ పెట్టి ఆడేదానికే కదా. చాలామంది ఏమంటారంటే కస్టమ్ రూమ్లో మా ఫ్రెండ్ ఎవరో ర్యాండమ్ ప్లేయర్ ఆడుతుంటే నువ్వు గన్ స్కిన్స్ పెట్టుకున్నావు అందుకని గెలుస్తున్నావు అంటే, ఇంకా అంత మనీ పెట్టింది ఇంకా గన్ స్కిన్సే కదా, ఇంకా తీసి ఆడేదానికి ఎందుకు గైస్? కొంచెం నాలెడ్జ్ యూజ్ చేయండి. చెప్తే మళ్ళీ చెప్తారనమాట గన్ స్కిన్స్ ఎందుకు ఇవన్నీ. కోబ్రా MP40, M10, థామస్ ఇవన్నీ గన్ స్కిన్స్ తీసుకొని కొట్టేస్తున్నావు అని. నీ గేమ్ ప్లే నీది, నా గేమ్ ప్లే నాది బ్రో. సో గైస్ గేమ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఎందుకంటే చాలా మంది అట్లా వచ్చేస్తారనమాట. నాకు ఒకసారి ఎట్లానో అనిపిస్తుంది. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on